స్వామివారికి ఏం కోరిక? మనందరం వైకుంఠానికి రావాలి. ఆయన కోరిక కోసమే దేవాలయం. ఇప్పుడు చూడండి, ఈయనన్నా చూడండి, ట్రస్టీస్. నేను వేసిన కార్టూన్ ఇది. వీళ్ళని కూడా ట్రస్టీగా అప్లై చేయడానికి వచ్చారు సార్ అని అంటున్నాడు మినిస్టర్ గారి పిహెచ్సిలో. ఇంతకంటే విజువల్ ఎఫెక్ట్ ఉంటుందా ఉండదా? నెక్స్ట్ కార్టూన్. ఇది మన సూర్యనారాయణ వెళ్ళిపోయారా? ఆ కాలంలో వేదాధ్యయనం చేసేవాళ్ళు. ఇప్పుడు అర్చకుడికి చిరిగిన బట్టలు, నేను పిల్లోడిని తీసుకుపోయి కాన్వెంట్ స్కూల్లో జాయిన్ చేస్తా, పిల్లోడికి అర్చకత్వం ఎందుకు? వంశపారంపర్య అర్చకత్వాన్ని చిన్నాభిన్నం చేసింది కాబట్టి ఈ వ్యవస్థ ఇట్లా అయిపోయింది అని నాడు నేడు గోపురం పైన చెట్లు అన్నీ మొలిచినాయి, దేవాలయం అంధకార బందిరంగా అయిపోయింది, అర్చక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది. నేను ఈ చిన్న పెన్నుతో కార్టూన్, చిన్న దాసుడు వేసిన కార్టూన్. రెండోది ఇంకోటి, ఆ కాలంలో రాజులు మాన్యాలు ఆభరణాలు అన్నీ ఇచ్చారు. ఇప్పుడు ఈయన అంటున్నాడు అన్నీ అమ్మేశాం సార్, భూములు అమ్మేశాం, ఆభరణాలు అమ్మేశాం, ఇక విగ్రహాలు మాత్రం మిగిలాయి సార్ అంటున్నాడు వాడు. నెక్స్ట్, ఆ కాలంలో దేవాలయం ఇలా ఉండేది, ఇప్పుడు దేవాలయం ఇలా ఉంది. స్వామివారు కనిపించడం లేదు, హుండీ మాత్రం కనిపిస్తుంది. హుండీలో డబ్బులు వేయాలి, అర్చనకి టికెట్ ఇక్కడ కొనాలి. ఇది స్వామివారు కనిపిస్తున్నారా మీకు? అది ఆ కాల వైభవం, ఇది ఈ కాల దౌర్భాగ్యం. నెక్స్ట్, ఇది ఆ కాలంలో దేవాలయం, ఇది ఈ కాలంలో దేవాలయం. This is a powerful medium.